నమస్తే, నేను మీ విఎస్ఎన్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిషం విశాఖపట్నం. ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం. ఈ నెల మార్చి 19వ తేదీ నుండి 2027వ తేదీ ఏప్రిల్ 6 వరకు పరాభవ నామ సంవత్సరం. దీనిలో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా గురు, శని, రాహుకేతువులు ముఖ్యమైన గ్రహాలు. ఇవి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వాటి సంచారం బట్టి జ్యోతిష్కులు మనకి గోచార ఫలితాలు చెప్పాలి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ గోచార ఫలితాలు అన్వయించుకునేటప్పుడు వారు పుట్టిన తేదీ సమయంలో లగ్నము బట్టి, అలాగే నక్షత్ర దశ అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్న దశలు బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు పూర్తిగా అన్వయించవక్కర్లేదు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశలు బట్టి ఈ సమన్వయం చేసుకొని మాత్రమే మీరు చూసుకోవాలి. ఇది తప్పకుండా అందరూ కూడా గమనించ ప్రార్థన. తదుపరి కుంభరాశి. వీరికి ఏనాడు శని దోషం ఇంకా ఉంది. 2వ స్థానం మీనమందు శని సంచారము కొంచెము జాగ్రత్త అవసరము. ధనిష్ట 3-4 పాదము జన్మించిన వారు, శతభిషం 1, 2, 3, 4 పాదం జన్మించిన వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదం జన్మించిన వారు ఈ కుంభరాశి కింద వస్తారు. వీరికి గోచార ఫలితాలు వర్తిస్తాయి. రాజ్యపూజ్యం 4, అవమానం. వీరికి గ్రహదోషముల వలన అకారణముగా కలహములు, ఏ కారణం ఉండదు, కలహము వస్తాయి. వీరొక మాట్లాడితే ఇంకొకలాగా ఉంటుంది, ఎవరైనా మాట్లాడితే ఇంకోలాగా వినిపిస్తుంది. దానివల్ల కలహములు ఎక్కువగా ఉంటాయి. నిరుత్సాహము, ఉత్సాహం ఉన్నది ఏ పని చేయాలన్నా. నిస్త్రాణత, నీరస ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కువగా. మనశ్శాంతి లేకపోవట, బద్ధకము, అట్లాగే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాత సంబంధమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది శని యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వీరికి వైద్యరీత్యా చాలా మటుకు ధనమయం అవ్వచ్చు. వైద్య ఖర్చులకి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు ఇష్టమైన ట్రాన్స్ఫర్స్ లేదా సస్పెన్షన్స్ కూడా ఏర్పడవచ్చు. సస్పెన్షన్ కూడా గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బాస్ యొక్క వేధింపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు కుంభరాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి నిత్యము కూడా తప్పకుండా ఆంజనేయ స్తోత్రాన్ని, హనుమాన్ చాలీస్ పారాయణ చేయడం చెప్పుకోదగ్గ సూచన. ప్రతి శనివారం నాడు కుంభరాశి వారికి లక్కీ నెంబర్ 8. మీరు 8, 17, 26 తేదీలో ఏ పనైనా చేయండి. అట్లాగే వీరి కాంబినేషను పసుపు, నలుపు మరియు ఆకుపచ్చ దుస్తులు ధరించండి. మరియు ముఖ్యంగా వీరు షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. వీలైతే ఏకముఖ రుద్రాక్ష దొరికితే మంచిదే, ఒరిజినల్, లేదా షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఇది ముఖ్యమైన సూచన. ఇది 12 రాశుల్లో 12వ రాశుల్లో చివరి రాశి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మంచి ఫలితాలు పొందే రాశి ఈ సంవత్సరం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారు మీనరాశి కింద వస్తారు. వారికి గోచార ఫలితాలు వర్తిస్తాయి. రాజ్యపూజ్యం 7, అవమానము 2, అలాగే ఆదాయం 14, వ్యయం 11 ఇక్కడ మిగిలి ఉంది. అట్లాగే శుభాశుభ మిశ్రమముగా ఉంటుంది. ఆదాయం ఉంటుంది, దానికి తగిన ఖర్చు కూడా పెడతారట. కానీ దేనికి ఖర్చు పెడతారంటే ముఖ్యంగా పుణ్యక్షేత్రములు, తీర్థయాత్రలు, శుభ కార్యక్రమాలు ఖర్చు పెడతారట. కాబట్టి మంచి ఖర్చే, సద్వినియోగం చేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆచి తూచి వ్యవహరిస్తారట.
చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఎవరైతే ఈ మీనరాశిలో ఉన్న వ్యవసాయదారులు, ముఖ్యంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారం చేసేవారు, అట్లాగే పాలు, కూల్ డ్రింక్స్ వ్యాపారం చేసిన వారు, అట్లాగే సిమెంటు వ్యాపారం చేసిన వాళ్ళు, స్టీల్ వ్యాపారం చేసిన వాళ్ళు కూడా అధిక లాభాలు పొందుతారట. అట్లాగే ఈ రైతులు, ముఖ్యంగా రొయ్యలు రైతులు ప్రాన్స్ వేస్తారు కదా, వారు మంచి లాభాలు పొందుతారట. అట్లాగే మిర్చి మరియు చెరకు ఈ 2 పంటలు వేసిన రైతులకి అత్యధిక లాభాలు వస్తాయట మీనరాశి వారికి. వీళ్ళలో ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం వారికి సమస్యలు ఉన్నా వెంటనే తీరుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు, అలాగే ఆభరణాలు సంపాదించి వస్తాయి. రేవతి నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే వీరి యొక్క లక్కీ నెంబరు 3. వీరు తప్పకుండా కనక పుష్య రాగాన్ని చూపుడు వేలకి ధరించండి. మరియు శని రాహువులకు తప్పకుండా దానములు చేయండి. మరియు సౌందర్యలహరి దీన్ని తప్పకుండా నిత్యము పారాయణ చేయండి. నవగ్రహ స్తోత్రము అత్యంత సుఫలితాన్ని ఇస్తాయి. మరియు ఆంజనేయ స్తుతి, హనుమాన్ చాలీసా కూడా చేయటం వల్ల మీరు అత్యంత సుఫలితాలు పొందుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ యొక్క ఫలితములు చెప్పడమైనది. వీటిని మీరు మీ యొక్క జన్మజాతకం బట్టి కూడా ఉన్న ఈరోజు ఉన్న గ్రహస్థితి, అలాగే దశ అంతర్దశలతో వాటి ఫలితాలు, సుఫలితాలని మీ దగ్గర జ్యోతిష్యుని సంప్రదించి ఈ ఫలితాలను అన్వయించుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫలితాలు మీకు రావు, గ్రహించగలరు. ఇట్లు వేమకోటి శుభలక్ష్మీ నరసింహ శర్మ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, వేమకోటి వాసు జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. నమస్తే.